ఇక అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ ఎజెండాకు సంబంధించి పూర్తి సమాచారాన్ని అక్కడి నుంచి మా ప్రతినిధి సరిత అందిస్తారు. సరిత, ఇవాళ అసెంబ్లీలో ఎజెండా ఏంటి? రాజేష్, అసెంబ్లీ ఈరోజు ఉదయం 10:30 గంటలకి ప్రారంభం కాబోతోంది. 4 రోజులుగా జరుగుతున్నటువంటి శాసనసభ సమావేశాల్లో ఈరోజు చివరి రోజు. నిన్న గవర్నర్ ప్రసంగం ఉండడం జరిగింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి దాని తర్వాత ఈరోజు సభ ముగియడం జరుగుతుంది. ఈరోజు మెయిన్ బిజినెస్ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి అంశంపైనే ఉండబోతోంది. ముందుగా సభ ప్రారంభం కాగానే స్పీకర్ గత 2-3 రోజుల నుంచి ప్రమాణ స్వీకారం చేయనటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నట్లయితే ఈరోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి పిలిచేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రమాణ స్వీకారానికి 2-3 రోజులుగా హాజరు కానటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా ఉంటే ఈ రోజు సభకి వచ్చినట్లయితే కనుక వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా ముందు సభాపతి సభ్యులని ఆహ్వానించడం జరుగుతుంది. దాని తర్వాత ఈరోజు పంచాయతీ రాజ్ యాక్ట్కి సంబంధించినటువంటి దాన్ని టేబుల్ చేయబోతున్నారు. దాని తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానం ఉంటుంది. దాని తర్వాత ఈరోజు హౌస్ ముగియడం జరుగుతుంది. 4 రోజులుగా జరుగుతున్నటువంటి శాసనసభ సమావేశాల్లో ఇది చివరి రోజు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానంతో ఈరోజు సభ ముగియబోతుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి దానిలో ముందుగా టీఆర్ఎస్ పార్టీ నుంచి కొప్పుల ఈశ్వర్ దాన్ని ప్రతిపాదించబోతున్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానంలో దాన్ని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి బలపరచబోతున్నారు. దాని తర్వాత సభలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా మాట్లాడడం జరుగుతుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి దానిపైన అన్ని పార్టీలకి సంబంధించినటువంటి సభ్యులు మాట్లాడిన తర్వాత చివరిగా సీఎం కేసీఆర్ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత సభ వాయిదా వేయడం జరుగుతుంది. మండలిలో కూడా ఈరోజు యాజ్ ఇట్ ఈజ్ గా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానం ఉంటుంది. మండలికి సంబంధించినటువంటి విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానాన్ని ప్రతిపాదించబోతున్నారు. అదేవిధంగా బోడకుంటే వెంకటేశ్వర్లు అక్కడ దానిని ఆయన బలపరచబోతున్నారు. మండలిలో మహమూద్ అలీ, హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ చివరిగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానం పైన మాట్లాడబోతున్నారు. మండలిలో హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ, అదేవిధంగా శాసనసభలో సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానం పైన చివరిగా మాట్లాడబోతున్నారు. దాని తర్వాత సభ వాయిదా పడడం అనేటువంటిది జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా సభ ప్రారంభం కాగానే ప్రమాణ స్వీకారం చేయనటువంటి సభ్యులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ ప్రమాణ స్వీకారం పంచాయతీ రాజ్ యాక్ట్కి సంబంధించినటువంటి దాన్ని టేబుల్ చేయడం, దాని తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి అంశాలు ఉండబోతున్నాయి. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సార్.